తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. ములుగు జిల్లా ఏటూరు నగర్ మండలంలోని తల్లగడ్డ ప్రభుత్వ బాలికల హాస్టల్ను జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్ సందర్శించారు. ప్రతి 19 రోజులకు హాస్టల్ పరిస్థితులను పరిశీలిస్తూ విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై సమీక్ష చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెడ్షీట్లు, కార్పెట్లు, 3 జతల దుస్తులు పంపిణీ చేశారు. నవంబర్ నుండి విద్యార్థులు డైట్ ఛార్జీలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. బెడ్షీట్ ఇచ్చారుగా మనకు, కార్పెట్స్ బెడ్షీట్స్ వచ్చినాయిగా. ఓకే, అందరు తీసుకుందరా? ఇంకా ఇంకా మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఎలాంటిదైనా ఏదైనా సమస్యలు? బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది, వస్తుంది. నేను అసలు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ములుగు డిస్ట్రిక్ట్. ప్రతి నెలలో భాగంగానే ఈ రోజు కూడా అన్ని హాస్టల్స్ విజిట్ చేయడానికి వచ్చినాం. విద్యార్థులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం సంగతి, ప్రతి నెల 15 రోజులకు ఒకసారి విజిట్కి వస్తుంటాం మేము. ఇప్పటివరకు విద్యార్థులకు బెడ్షీట్స్ ఇట్లా అందినాయి, కార్పెట్స్ ఇట్లా అందినాయి. వాళ్ళకు 3 జతల డ్రెస్సెస్ కూడా ఇచ్చేసాము. ఆన్లైన్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకు ఆన్లైన్ నుంచి వాళ్ళ బిల్స్ రావడం లేదు. అంత సాఫ్ట్వేర్ కొంచెం చేంజ్ చేస్తున్నారు కమిషనరేట్లో. అది చేంజ్ చేయగానే 2-3 రోజుల్లో వాళ్ళకు బిల్స్ కూడా సబ్మిట్ చేసేస్తాం. ఆ డబ్బులు కూడా, సాలరీస్ కూడా వచ్చేస్తాయి అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేయబట్టి. సీసీ కెమెరాలు కూడా కొన్ని ఈ డూమ్స్ కానీ, లైట్స్ కానీ, ఈ కోతులు పీకేయడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 10 లక్షల రూపాయలు రిపేర్కి శాంక్షన్ అయినాయి. ఈ డూమ్స్ కూడా పెట్టిస్తాము. అక్కడ ఆ కిచెన్ షెడ్ కూడా చుట్టూ జాలి కొట్టిస్తామని చెప్పినాము. డోర్స్, విండోస్ కూడా ఏఈ గారు వచ్చి మొత్తం అతను ఎస్టిమేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఏఈ గారు వచ్చారు, తీసుకొచ్చాను. ఈ మధ్యలో వాళ్ళ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు.